ఎవ్రీవన్, మీరు సక్సెస్ వైపుగా ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ రోజు మనం చర్చించబోతున్నాం సక్సెస్ ని సాధించడానికి మీరు వదలవలసిన 10 అలవాట్లు. హ్యాబిట్ 1, ప్రోకాస్టినేషన్. ఇవాళ చేయాల్సిన పని రేపు చేయడం విజయానికి అడ్డంకి. పనులను వాయిదా వేయడం ద్వారా మీరు విలువైన సమయాన్ని కోల్పోతారు. కాసేపు అయినా సరే ఇప్పుడే ప్రారంభించండి. స్టార్ట్ టేకింగ్ యాక్షన్ నౌ, ఈవెన్ ఇఫ్ ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ స్టెప్ ఫార్వర్డ్. హ్యాబిట్ 2, నెగటివ్ సెల్ఫ్ టాక్. మన మనసు చాలా శక్తివంతమైనది. మీకు మీరే చెప్పుకునే మాటలు మీ ప్రగతిపై ప్రభావం చూపుతాయి. అందుకే మీ బలహీనతలపై దృష్టి పెట్టడానికి బదులుగా మీ బలాలపై దృష్టి పెట్టండి. నేను చేయలేను అన్న భావనను నేను చేయగలను గా మార్చుకోండి. టర్న్ దోస్ ఐ కాంట్ స్టేట్మెంట్స్ ఇంటూ ఐ కెన్. హ్యాబిట్ 3, కంఫర్ట్ జోన్. ద కంఫర్ట్ జోన్ ఇస్ ఎ డేంజరస్ ప్లేస్. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది భద్రంగా కనిపిస్తుంది, కానీ మీరు ఎదగడానికి, మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అడ్డుగా ఉంటుంది. అందుకే విజయాన్ని సాధించడానికి మీకు సవాలు చేసే దారులను ఎంచుకోండి. కంఫర్ట్ జోన్ ను వదిలి బయటకు రండి. సక్సెస్ కమ్స్ వెన్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. హ్యాబిట్ 4, పీపుల్ ప్లీజింగ్. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలనే ప్రయత్నం మీ శక్తిని తక్కువ చేస్తుంది. అందరికీ నచ్చడం అసాధ్యం. అందుకే మీకు ప్రాధాన్యతనిచ్చే పనులను చేయండి. ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ వాట్ ట్రూలీ మ్యాటర్స్ టు యూ. హ్యాబిట్ 5, పర్ఫెక్షనిజం. పర్ఫెక్షనిజం అంటే పరిపూర్ణంగా ఉండడం. ఇది మంచిదిగా కనిపించినా అనవసరమైన ఒత్తిడికి, ఆలస్యానికి కారణమవుతుంది. ఎక్సలెన్స్ కోసం ప్రయత్నించండి, కానీ మిస్టేక్స్ చేస్తానేమో అని భయపడి ఆగొద్దు. పరిపూర్ణతపై కాకుండా పురోగతిపై దృష్టి పెట్టండి. ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్, నాట్ పర్ఫెక్షన్. హ్యాబిట్ 6, కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఇతరులతో మీరు పోల్చుకోవడం వల్ల మీకు అనవసరమైన ఒత్తిడి వస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రత్యేకమైనది. మీ ప్రయాణాన్ని మరొకరితో పోల్చడం వల్ల మీ దారి నుండి మరలిపోతారు. మీ ప్రయాణాన్ని ఆనందించండి, మీ విజయానికి చేరుకోండి. ఫోకస్ ఆన్ యువర్ జర్నీ అండ్ రీచ్ యువర్ అచీవ్మెంట్స్. హ్యాబిట్ 7, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అవుతానేమో అనే భయం మిమ్మల్ని దెబ్బతీస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఫెయిల్ అవ్వడం విజయంలో ఒక భాగం. ప్రతి వెనకడుగు మీకు నేర్పిస్తుంది. భయాన్ని వదలండి, దాన్ని అంగీకరించి ముందుకు సాగండి. డోంట్ లెట్ ఫియర్ హోల్డ్ యూ బ్యాక్. ఎంబ్రేస్ ఇట్ అండ్ కీప్ పుషింగ్ ఫార్వర్డ్. హ్యాబిట్ 8, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ లేకుండా ఉంటే మీ లక్ష్యాలు కలలుగానే మిగిలిపోతాయి. ప్లానింగ్ మీకు ప్రగతి సాధించడానికి మార్గదర్శిగా ఉంటుంది. మీ లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోండి, వాటిని చేరడానికి ఒక రోడ్ మ్యాప్ సృష్టించండి. ప్లానింగ్ హెల్ప్స్ యూ స్టే ఆర్గనైజ్డ్ అండ్ ఫోకస్డ్ ఆన్ వాట్ యూ నీడ్ టు అచీవ్. హ్యాబిట్ 9, డ్వీలింగ్ ఆన్ ద పాస్ట్. మీ గతంలోకి మళ్ళీ వెళ్ళి ఆలోచించడం మీ ప్రస్తుత జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకోండి, కానీ అవి మీ భవిష్యత్తును నిర్ణయించనివ్వకండి. ప్రస్తుతం ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని మీకు కావలసిన భవిష్యత్తును సృష్టించండి. ఫోకస్ ఆన్ ద ప్రెజెంట్ అండ్ క్రియేట్ ద ఫ్యూచర్ యూ డిజైర్. హ్యాబిట్ 10, అన్హెల్తీ లైఫ్ స్టైల్. ఫైనల్లీ, అన్ అన్హెల్తీ లైఫ్ స్టైల్. ఇది మీ శక్తిని తగ్గిస్తుంది మరియు మీ ప్రొడక్టివిటీని తగ్గిస్తుంది. మీ శరీరాన్ని బ్యాలెన్స్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ మరియు తగిన విశ్రాంతితో కాపాడుకోండి. ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యవంతమైన మనసును పెంచుతుంది. రిమెంబర్, ఏ హెల్తీ బాడీ ఫ్యూయల్స్ ఏ హెల్తీ మైండ్. ఈ అలవాట్లను వదలడం సులభం కాకపోవచ్చు, కానీ విజయానికి ఈ మార్పులు అవసరం. చిన్నగా ప్రారంభించండి, కన్సిస్టెంట్గా ఉండండి మరియు మీ జీవితం ఎలా మారుతుందో చూడండి. ఈ రోజు నుండి మీరు ఏ అలవాట్లను వదలాలని అనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.